మొన్నటి వరకు ఆషాఢ మాసం బోనాలు అమ్మవారు జరిగినాయి. ఈరోజు అమావాస్య నుంచి పవన్ కళ్యాణ్ గారి అయ్యవారి బోనాలు జాతర జరుగుతుంది. జై జనసేన. సినిమా చాలా చాలా బాగుందన్న. ఎక్కడ ఒక్క సీన్ కూడా మిస్టేక్ చేయకుండా కీరవాణి గారు అసలు మ్యూజియం కొట్టినన్నా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో అందరు స్టన్ అయిపోయి కూర్చున్నారు. ఎక్కడ ఏ మిస్టేక్ చేయకుండా చాలా చాలా బాగా తీశారన్న. అసలు కళ్యాణ్ గారు ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. బాగుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అగైన్ మళ్ళీ కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనబడ్డారు, అది చాలు మాకు. చాలా మంది నచ్చొచ్చు నచ్చపోవచ్చు. కళ్యాణ్ ఫ్యాన్స్కి మాకైతే సూపర్. సినిమా ఎండింగ్లో ఉంది, మిగతా అంతా బాగుంది. హైప్ రావాలి. పవన్ కళ్యాణ్ క్యారియర్ మేరా బాలో సూపర్ హిట్ అండి. అసలు ఫైట్స్ ఉన్నాయన్న, సూపర్ అన్న. అసలు గ్రాఫిక్స్ అయితే ఒక రేంజ్ లో తీసాడన్న మా పవన్ స్టార్. డెప్యూటీ సీఎం అయ్యాక ఇదే ఫస్ట్ సినిమా, మామూలుగా లేదన్న అసలు. జై పవర్ స్టార్, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఇప్పుడే సినిమా చూశానండి, బాగుంది. ఈ సినిమాలో మెయిన్ పార్ట్ ఏంటంటే క్రిష్ గారు, ఎక్స్ డైరెక్టర్ అయిన క్రిష్ గారి గురించి కూడా కొంచెం ఆయన థ్యాంక్ఫుల్ నోట్ అనేది పెట్టారు. అండ్ ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ, కీరవాణి సార్ బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, నిధి అగర్వాల్, ఓవరాల్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది కదా, అంతే తప్ప. కానీ ఏం రత్నం గారు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు తనకి జరిగిన న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము యాజ్ అ ఫ్యాన్స్గా. అండ్ ఇంకోటి సెకండ్ పార్ట్ గురించి రీగల్గా వెయిట్ చేస్తున్నాము. ఇంకోటి ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కానీ అండ్ విజువల్స్ కానీ, బీజిఎం కానీ, ఎవ్రీథింగ్ టాప్ మ్యాచ్ అండి. సినిమా ఎక్కడ మీకు ఇది మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన మూవీ కాబట్టి పిల్లలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరు చూడొచ్చు. ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ కొంచెం ఎలివేషన్స్ అవన్నీ తక్కువనే. ఈ సినిమాలో ఏంటంటే స్టోరీ పరంగా వెళ్తుంది కానీ, మూవీ కానీ మా హీరోని హైలైట్ ఇవ్వాలి అది కాదని కానీ కాదు. కానీ అండ్ ఇంకోటి ఇది రిలీజియన్ పరంగా ఏ రిలీజియన్కి అన్యాయం జరిగినట్టు కాదు. అన్ని రిలీజియన్స్ చూడొచ్చు, ఏం కాదు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్. బాగానే ఉంది, ఓకే చూడొచ్చు. మనం ఆల్రెడీ ఆచార్య చూసాం ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఎట్లుందో గ్రాఫిక్స్, మళ్ళీ చూసాం కూడా అదే రిపీట్ చేసిర్రు. సరే ఓకే, గ్రాఫిక్స్ అక్కడిక్కడ కొట్టినా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఓకే చూడొచ్చు. ఏం కాదు, ఓజీతో చూసుకుందాం కావాలంటే. ఇది ఓకే ఓకే చూడొచ్చు, ఏం లేదు అంత. సినిమా అయితే బాగుందన్న. చెప్పాలంటే సినిమాకి ఇద్దరు హీరోలే, ఎంఎం కీరవాణి ఇంకా పవన్ కళ్యాణ్ గారు. ఆ బీజం లేకపోతే సినిమా అసలు వెళ్ళేదే కాదు. చూసింది దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం రేంజ్ ఉండే, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్స్ వల్ల దిగిపోయింది. మళ్ళీ ఇంటర్వెల్లో బాగుండే. ఏమైనా అనుకోండి అన్న, పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూసాము, అదే చాలు మాకు. కళ్యాణ్ బాబు యాక్టింగ్ కానీ, కళ్యాణ్ బాబు యాక్టింగ్ కానీ, సినిమాలో విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కొంచెం తగ్గుండొచ్చు, కానీ యాక్టింగ్ పరంగా, గ్రేస్ పరంగా, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు బాబు. నిజం చెప్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా రావాలి సినిమాకి. మళ్ళీ ఓజీకి వస్తున్నాం, ఈసారి బాక్స్ ఆఫీస్ బదులు కొడుతున్నాం అంతే.